నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని, డోంట్ కేర్ అన్నట్లే రియల్ లైఫ్ లో బాలయ్య డైలాగ్స్ ఉంటాయి. రియల్ లైఫ్ లో కూడా అంతే. ఎవ్వరేమనుకున్నా ఆయన పట్టించుకోరు. విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారు, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. కానీ బాలకృష్ణ ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తుంటారు. కానీ బాలయ్యను ఎవరో ఏదో అన్నారని తొలిసారి టీడీపీ నాయకులు రియాక్ట్ కావడంతో స్టేట్ అంతా రచ్చరేపింది. దీంతో టీడీపీ మొత్తం కార్నర్ అవ్వాల్సి వచ్చింది. బాలకృష్ణ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు నటసింహను ఎవరు గెలిగారు? టీడీపీ నేతలు ఎందుకింతలా రియాక్ట్ అయ్యారు? దాని తర్వాత జరిగిన పరిణామాలేంటి? రాజకీయాల్లో మిగిలిన వారందరి లెక్కలు వేరు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లెక్క వేరు. మిగతా పొలిటీషియన్స్ లా ఆయన రోజు రాజకీయాలు మాట్లాడరు, రాజకీయాలు చెయ్యరు. దానికంటూ ఆయనకు టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. పైగా ఆయన మాట్లాడేది కూడా చాలా అరుదుగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు మాట్లాడినా ప్రతిసారి బాలకృష్ణ మాట్లాడే మాటలు కొంత వివాదాస్పదంగా మారుతుంటాయి. బాలకృష్ణ ఎప్పుడైనా ఎవరి మీదైనా మాట్లాడితే దాని మీద అనేక వివాదాలు వస్తూ ఉంటాయి, విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. వైసీపీ వారైతే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కూడా దిగుతూ ఉంటారు. మిగిలిన పార్టీలు కూడా విమర్శలు చేసినా దేన్ని పట్టించుకోరు బాలయ్య. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి హిందూపురం నియోజకవర్గంలో పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బాలకృష్ణ పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. కానీ ఏ రోజు యాక్టివ్ పాలిటిక్స్ లోకి మాత్రం రాలేదు. పార్టీకి ఏ అవసరం ఉన్నా తన వంతుగా వచ్చి పనిచేస్తారు. కానీ 2014 ఎన్నికల సమయంలో బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. వాస్తవంగా హిందూపురం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ ఇక్కడ ఓటమి చూడలేదు. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ సునాయాసంగా గెలిచారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 151 స్థానాలు గెలిచింది. ఎప్పటి నుంచో టీడీపీ కంచుకోటలుగా ఉన్న చోట్ల కూడా జెండా పాతింది. కానీ హిందూపురంలో మాత్రం పరాభవమే చవిచూసింది. 2014 ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో రెండోసారి గెలిచారు బాలయ్య. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూడా బాలకృష్ణ గతం కంటే దాదాపు రెట్టింపు మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. దాదాపు పుష్కర కాలంగా హిందూపురం రాజకీయాల్లో బాలకృష్ణ యాక్టివ్గా ఉన్నా లోకల్ విషయాలపై మాత్రం పెద్దగా స్పందించేవారు కాదు. హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయిలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నవీన్ నిచ్చల్ బాలకృష్ణపై పోటీకి దిగితే 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ను దించింది వైసీపీ. ఇక 2024లో కురుబ దీపికను బాలకృష్ణపై పోటీకి దింపారు. వైసీపీ నుంచి తరచూ అభ్యర్థులు మారుతూనే ఉన్నారు. పైగా ఇక్కడ ఫ్యాను పార్టీలో 4-5 వర్గాలు కుమ్ములాట్లతో కాలం గడుపుతూ బాలకృష్ణకు ప్రతిసారి అవకాశం ఇస్తూనే వస్తున్నాయి. అందుకే బాలకృష్ణ హిందూపురంలో వైసీపీని చాలా లైట్ తీసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కానీ మిగిలిన సమయాల్లో కానీ నియోజకవర్గ వైసీపీ నేతల గురించి ఆయన పెద్దగా ప్రస్తావించారు. వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా బాలయ్య ఏ రోజు పేరు పెట్టి ఒకరిని విమర్శించిన దాఖలాలు లేవు. ఏవైనా ఉంటే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారే తప్ప హిందూపురం పాలిటిక్స్ గురించి ప్రస్తావించే పరిస్థితే ఉండదు. సినిమా షూటింగ్లతో బిజీగా ఉండడం వల్ల కూడా బాలయ్య హిందూపురం రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు. కానీ తొలిసారి బాలకృష్ణనే వైసీపీకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం టీడీపీలో కొందరి అత్యుత్సాహమే. బాలకృష్ణ వైసీపీని అసలు లెక్క చేయకపోయినా వారు చేస్తున్న ఆరోపణల మీద స్థానిక టీడీపీ నాయకత్వం అతిగా స్పందించడం పార్టీకే పెద్ద డ్యామేజ్గా మారింది. ఇటీవల వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి బాలకృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎవడో హైదరాబాద్లో ఉండేవాడి కింద బానిసగా మనం బతుకుదామా అంటూ వ్యాఖ్యలు చేశారు. పైగా బాలకృష్ణని అగౌరవంగా మాట్లాడారంటూ హిందూపురం టీడీపీ నాయకులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కొందరు నాయకులు వైసీపీ కార్యాలయంపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడున్న వైసీపీ నాయకులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఇది మొత్తం కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పట్టపగలు ఇంత దౌర్జన్యంగా విపక్ష పార్టీ కార్యాలయంపై దాడి జరగడంతో రాష్ట్రమంతా ఇదో సంచలనంగా మారింది. ఈ సంఘటన వైసీపీకి ఒక పెద్ద ఆయుధంగా మారిపోయింది. పైగా బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ ఇటువైపు మళ్లింది. వైసీపీ నాయకులు దాడిని అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు హిందూపురం వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా హిందూపురం ఘటనపై వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. టీడీపీ పాలనలో దాడులు ఎలా జరుగుతున్నాయో చూడండి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేశారు. దీనిపై టీడీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. పోలీసులు ఇరుపక్షాల మీద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ దాడి జరిగిన మరుసటి రోజే నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటన ఉండడంతో మరింత వివాదంగా మారింది. సాధారణంగా లోకల్ నాయకుల గురించి పట్టించుకొని బాలకృష్ణ ఈ పర్యటన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. సహజంగానే ఆయన పర్యటనకు వచ్చారంటే ఒకే రోజుకు మించి ఉండరు. హిందూపురంలో చకచక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ఆ తర్వాత సోమందేపల్లి జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో తన మీద వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ కొడుకుగా గెలిపిస్తే హిందూపురానికి ఏం చేశావని వైసీపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ కొడుకైతే ఒక్కసారి గెలిపిస్తారు కానీ 3 సార్లు ఎలా గెలిపిస్తారని బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. తాను హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కాబట్టే ప్రజలు ఆదరించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేతులు పెట్టుకుని కళ్లద్దాలు తలపై పెట్టుకుని మాట్లాడడం, అలాగే చిరంజీవితో పాటు వైసీపీ అధినేత జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. ఆ సంఘటన తర్వాత బాలకృష్ణ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి లోకల్ టీడీపీ నాయకులు చేసిన పనితో రాష్ట్రమంతా హిందూపురం వైపు చూసే పరిస్థితి వచ్చింది. పైగా బాలకృష్ణ కూడా దీనికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. కలహాల కుంపటిగా ఉన్న హిందూపురం వైసీపీని ఏకతాటిపైకి తెచ్చింది ఈ ఘటన. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా బాలకృష్ణను టార్గెట్ చేశారు. మొత్తం మీద ఒకే ఒక సంఘటన హిందూపురం రాజకీయాలను కాస్త మలుపు తిప్పుతున్నట్టే కనిపిస్తోంది.